నమస్కారం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వాడి వేడిగా ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయి ప్రచారాలు దాదాపుగా సాగుతున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద రెండవ నియోజకవర్గంగా ఉన్నటువంటి అరకు కాన్స్టిట్యున్సీ చాలా టిపికల్. సో ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. సో ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. గతంలో ఆవిడ ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేశారు. ఇప్పుడు కూటమి నుండి పోటీ చేస్తున్నారు. మధ్యలో కూడా ఆమె ఒక పార్టీ కూడా ప్రారంభించారు. సో ఇప్పుడు ఆమె కూటమి సభ్యురాలుగా సో మూడు పార్టీలతో ఎలా ముందుకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మనతో మాట్లాడేందుకు ఆమె ఉన్నారు. సో నమస్కారం గీత గారు. సో ఎలా జరుగుతుంది మీ ప్రయాణం కావచ్చు, ప్రచారం కావచ్చు? అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. మూడు పార్టీలు, మూడు నేతలు, అంటే నేషనల్ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. అలాగే కూటమిగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా, అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న జన సైనికులందరూ కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు చెప్పాలంటే ఒక కుటుంబంలో ముందుకు సాగుతున్నారు. నా కాన్స్టిట్యున్సీ వరకు అయితే నేను చెప్తున్నాను, మిగతా చోట్ల నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ వచ్చిన దగ్గర నుంచి నా కాన్స్టిట్యున్సీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కొక్క ర్యాలీలో మూడు జెండాలు రెపరెపలాడుతుంటే కన్నుల విందుగా ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు నడుస్తుంటాం ఏంటంటే పొత్తు తర్వాత సో ఏజెన్సీ ప్రాంతంలో సాధారణంగా కూడా ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ ఇటు టీడీపీ మాత్రమే ఉండేవి. జనసేన కూడా ఇప్పుడిప్పుడే ఎదిగింది. సో అసలు బీజేపీ అనేది ఏజెన్సీ ప్రాంతంలో లేదు. సో అలాంటి చోట మీకు ఒక సీటు కేటాయించారు, అది కావాలని ఒక ఎత్తుగడలో రాదు అనే ఒక దీంతోనే కేటాయించారనేది ఒక ప్రస్తుతం నడుస్తున్న చర్చ. దీనిపై ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బీజేపీ ఎప్పుడు కూడా పాజిటివ్గా వెళ్తుందండి, ఎప్పుడు రాదు అన్నది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పట్లో అసలు ఫ్యాన్ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు. అప్పుడే కొత్తగా వచ్చిన పార్టీ అది కూడా. కానీ ఫ్యాన్ని మేము ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు. ఈ రెండు టర్మ్స్ యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నారు. కాకపోతే నేను ఒక్క నెలలోనే విభేదించి అన్ని పార్టీలతో సమన్వయం చేసి పనిచేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా బీజేపీతో కలిసి పనిచేయడం జరిగింది. అండ్ చెప్పాలంటే అండి, అందరూ అంటారు ఇది కొత్త సింబల్ అని. అది కూడా మైండ్ గేమ్లా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక ఫ్యాన్ 2 నెలల్లో మీరనేది కొత్త సింబలే కావచ్చు, కొత్త సింబల్ కాదు అది చెప్తున్నా. నార్మల్ కొత్త సింబల్ మీరు కాదు అంటారు. సో బూత్ లెవెల్లో ప్రతి ఏ పార్టీకైనా ఒక నిర్మాణం కావాలి, కార్యకర్తలు ఉండాలి, సో క్రింది స్థాయిలో పనిచేయడానికి ఒక వ్యవస్థ కావాలి. సో అలాంటి వ్యవస్థ ఇప్పుడు ఏజెన్సీలో ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉందండి. నేను 2 సంవత్సరాల నుంచి పార్టీ కింది స్థాయిలో నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను ఆగస్ట్ నుంచి ఉన్నాను. నేను పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను కంప్లీట్గా కింది స్థాయిలో బూత్ లెవెల్ కార్యకర్తలు, అంటే ఇప్పుడు అరకు అసెంబ్లీలో అయితే మాకు బూత్ లెవెల్లో 12 మంది ఫుల్ కమిటీ ఉన్న పరిస్థితి. అండ్ ఎవ్రీ పేజ్కి కమిటీస్ ఉన్నాయి మాకు. అండ్ ప్రతి గ్రామాల్లో చెప్పాలంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగింది. మీరు చూసే ఉంటారు. ఆ వెహికల్ ప్రతి గ్రామాలకు వెళ్ళినప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆ వెహికల్తో పాటు వెళ్ళి ఎక్కడైతే అధికారులు చెప్పట్లేదో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చెప్పిన ప్రచారం ఓకే, కానీ నిజంగా ప్రజలు ఇప్పుడు ఏ పార్టీ అవునండి, ఇప్పుడు ప్రచారాలు లేదా ప్రచారాలు తిరుగుతున్నాయి. సో ప్రజలు ఆ ప్రచారాన్ని చూసి పార్టీ ఉంది అని నమ్మే పరిస్థితి ఉందంటారా? ఏమండి, నరేంద్ర మోదీ గారు అంటే ఆదివాసులు చాలా ప్రేమ ఉంది. ఈరోజు మీరు చూస్తే దేశవ్యాప్తంగా ఈరోజు ఆదివాసీలకి ఈరోజు ఏ పార్టీ ఇవ్వని ప్రిఫరెన్స్ నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. అండ్ అందరూ అనుకున్నట్టు కమలం ఆదివాసీలకు కొత్త కాదు. అండ్ ఒక రాష్ట్రపతిని, ఒక ఆదివాసీ సామాన్య మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఒక్క బీజేపీ పార్టీకే ఉంది. ప్రజల్లో కూడా ఆదివాసీ మహిళ ఎప్పుడైతే రాష్ట్రపతికి అనౌన్స్ చేసిందో గ్రామాల్లో సంబరాలు చేసుకోవడం జరిగిందండి. ఇది ఒక మైండ్ గేమ్లా బీజేపీ లేదు, సింబల్ లేదు. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క ఆదివాసీ గుండెల్లో ఉన్నారు. సో ఏజెన్సీ బెల్ట్ అంతా కూడా 2 టర్ములు కూడా టీడీపీ పుంజుకోలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మీరు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే వెళ్తున్నారు. సో అంత పుంజుకునే స్థాయిని మీరు తీసుకువెళ్ళగలరా? సో మీరు ఒప్పుకుంటారు కదా, సింబల్ ఒకటి తెలిస్తే చాలదు, ప్రజల ప్రేమ కావాలని. ఈ రోజు ప్రజల ప్రేమ బీజేపీకి ఉందంటాను నేను. సింబల్ ఒకటి వెళ్ళిపోయినంత మాత్రాన్ని గెలిచేస్తారన్నది కాదు. ఆ రోజు 2014లో మేము పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు గిరిజనుల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చిరస్థానం సంపాదించుకున్నారు ఆ టైంకి. ఎందుకంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండింది, ఆయన చనిపోయారు, ఆ సింపతి వేవ్ కూడా ఉండింది. రెండోది, నేను సంవత్సరం పాటు నేను వైఎస్ఆర్సీపీలో 2013 నుంచి 14 వరకు గ్రామాలు అప్పుడు కూడా పర్యటించడం జరిగింది.
అండ్ నేను కూడా వైసీపీ క్యాడర్ చాలా వరకు ఇప్పుడు మీతో ఉన్నారు అంటారు. 100% అండి, డౌట్ అందులో. మీకు ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఎక్కువ. వైసీపీ క్యాడర్ ఉన్నారు, టీడీపీ క్యాడర్ ఉన్నారు. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను పనిచేసినంత కాలం 2014 to 19 జూన్లో ప్రమాణ స్వీకారం అయింది, జూలైలో నేను డిఫర్ అయ్యాను. సో 4 సంవత్సరాల 11 నెలలు కూడా 3 పార్టీల నేతలతోటి నేను పనిచేసి, అప్పుడు కూడా వైసీపీలో ఎవరైతే నన్ను గెలిపించారో వారిని నేను పక్కన పెట్టలేదు, వారితో కలిపి కూడా పనిచేశాను. టీడీపీ కార్యకర్తలతో కూడా పనిచేశాను. అలాగే బీజేపీ అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో, లోకల్ గాంధీ గారు అప్పుడు లీడ్ చేసేవారు. సో ఆయనతోటి వాళ్ళ తెలిసిన మనుషులతోటి అప్పుడున్న కొద్దిమంది బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఈ రోజు ఫ్రాంక్లీ స్పీకింగ్ 2024లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ పునాది నాకు చాలా గట్టిగా ఈరోజు పనిచేస్తుంది. సో అంటే వైసీపీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేము గెలిచే వాటిలో మొదటిది ఏజెన్సీ ప్రాంతం అరకు అనేది వైసీపీ. మీరంటూ వాళ్ళ ప్రచారం అవనండి, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ అవనండి, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు మేము గెలుస్తామని అంటున్నారు. సో మీకున్న ధైర్యం ఏంటి? నాకున్న ధైర్యం ఏంటంటే అండి, ప్రజలని, గిరిజనుల్ని, దళితుల్ని జగన్మోహన్ రెడ్డి ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. అందుకనే ధీమాగా గెలుస్తామని చెప్తున్నాడు. కానీ గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈరోజు ఉన్నారో వారెవరూ అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ గేమ్ని, జాదు మాటల్ని ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. వారిని ఎంతగా మోసం చేశారు. ఈరోజు గిరిజనులకి ఒక్క సొంత ఇంటి కూడా ఇవ్వలేదండి, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం దృఢంగా ప్రతి ఒక్క గిరిజనులకి ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ షేర్ ఇవ్వకపోవడం వల్ల ఒక్క ఇల్లు కూడా 5 సంవత్సరాల నుంచి ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం. అదే కాదు, వచ్చిన నిధులన్నీ, సప్లాన్ నిధులు కానీ, ట్రైకార్ నిధులు కానీ, అసలు ఏజెన్సీ ప్రాంతంలో రావాల్సిన ఏ ఒక్క బెనిఫిట్ కూడా గిరిజనులకు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు ఆ విషయాలన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్లగలిగారా, తీసుకెళ్తూ ఉన్నారా? అదే మళ్ళీ చెప్తున్నానండి, నేను తీసుకెళ్ళక్కర్లేదు, వాళ్ళే నాకు చెప్తున్నారు. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏంటి, గిరిజనులకి చేసిన ద్రోహం ఏంటి, మీరు నన్ను ఇక్కడ కూర్చుని అడగడం కాదు. ఒకసారి మీరు అక్కడికి వస్తే ప్రజల్లోంచే మీరు మైక్ పెడితే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే గిరిజనులు అమాయకులు కాదు. మనం తీసుకెళ్తే, మనం చెప్పేస్తే అమ్మ ఇట్లా ఇట్లా జరిగిపోతుంది మీ జీవితంలో మనం చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళే మనకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. నేను అరకు పార్లమెంట్కి ఇది చేస్తాను, నా ఎయిమ్ ఇది, నా ప్రణాళిక ఇది అని చెప్పడానికి కొన్ని అంశాలు చెప్పండి. 5 మేనిఫెస్టో ఉన్నాయి. 5 మేనిఫెస్టోలో ఒకటి సొంత ఇంటికి కల్లా, ప్రతి గిరిజనులకి సొంత ఇంటి కల్లా నెరవేరాలి. నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈరోజు పీవీటీకి 25,000 crores ఇచ్చారో, అట్లాగే మొత్తం ప్రతి మహిళ పేరున ఇల్లు ఉండాలని చెప్పి ఆశించారో అది నెరవేరాలి. రెండోది విద్య. 22 ఏకలవ్య పాఠశాలలు ఇచ్చారు ఇప్పటి వరకు. 22 ఏకలవ్య పాఠశాలలు కాకుండా 38 ప్రతి మండలానికి ఒక ఏకలవ్య పాఠశాల. అట్ ద సేమ్ టైం మాకు కేవీస్ లేవు, నవోదయ విద్యాలయస్ లేవు. సో కేవీస్, నవోదయ విద్యాలయస్ మన కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడానికి 100% విద్య అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. 3 వైద్యం అండి. ఎవ్రీ 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్నది నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఈరోజు 20 కిలోమీటర్లు కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం వలన డోలా మొత్తలు తప్పట్లేదు. ఇప్పటికి కూడా డోలీలో మోస్తున్నారు, ప్రజలు చనిపోతున్నారు, వైద్యం అందట్లేదు. సో వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి. ఆయుష్మాన్ భారత్ రావాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి 70 సంవత్సరాలు ఉన్న ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షలు ప్రతి సంవత్సరం కవరేజ్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో వయసు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా తొందరగా సిక్ అవుతూ ఉంటారు. వాళ్ళని పోషించడానికి, వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కట్టడానికి కూడా డబ్బులు సరిపోలేని కుటుంబాలు చాలా మంది ఉంటాయి, అప్పుల పాలైపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు 70 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ఇన్సూరెన్స్లు కూడా పనిచేయవు. అలాంటిది 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఇస్తున్నారు. సో వైద్యం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్నది మూడోది. 4వది యువకులకు ఉపాధి కల్పన. ఎందుకంటే ఈరోజు యువత కంప్లీట్గా నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నారు. హాస్పిటాలిటీలో ట్రైనింగ్స్ నేను ఇంతకు ముందు కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఓపెన్ చేయాలి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అని అనుకున్నాను. అదే కాకుండా ఐటీ పరంగా కూడా ట్రైనింగ్ సెంటర్స్, ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంటల్ సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏది సరిగ్గా పనిచేయట్లేదు. ఇండస్ట్రీస్ చాలా, టూరిజం ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది, ప్రాసెసింగ్ యూనిట్స్ ఇప్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే క్యాష్యూ కానీ చాలా ఇప్పుడు ఆర్గానిక్ వెజిటబుల్స్ బాగా గ్రో అవుతాయి. దానికి కూడా కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సెంటర్లు ఇప్పిస్తే మంచి ప్రైస్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క ఇంటింటికి, ఎందుకంటే ఆర్గానిక్ కల్టివేషన్ అక్కడ ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాఫీ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అక్కడ ఏదైతే ఉందో పెప్పర్ అండ్ కాఫీ అని ఉంది, వారు మినిమం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉన్నాయి.
అన్నిటికీ ఒక స్ట్రక్చర్ అన్నది తీసుకొస్తే యువతకి మంచిగా ప్రయోజనం అవుతుంది. చాలా మందికి ఆ ప్రాంతాల్లో ఉపాధి లేక, అవకాశం లేక, ఇప్పుడు గంజాయి అనేది వాళ్ళు స్వతహాగా చేయడం కాదు, కొంతమంది వ్యాపారులు వెళ్ళి చేయిస్తున్నారు. సో దాన్ని అరికట్టడానికి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే ఎక్కువ శాతం ఏఓబి బోర్డర్లో కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే మెజారిటీ కల్టివేషన్ జరుగుతుంది. 2014 to 19 నేను దీని మీద ఫైట్ చేశానండి. అప్పుడు కూడా నేను ఎన్సీబీ కంప్లైంట్ చేయడం జరిగింది నార్కోటిక్స్ బ్యూరోకి. అండ్ అప్పట్లో చాలా తోటలు కూడా మనం తగులుపెట్టడం జరిగింది. అలాగే యువతను దాని నుంచి మళ్లించడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా గంజాయి ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళి ఓన్లీ గిరిజనులు వాడుకుని, ఎందుకంటే గిరిజనులకు అంత బిజినెస్లు తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఓన్లీ కొరియర్గానో లేకపోతే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వాళ్ళని వాడుకుని ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కానీ అనేక మంది మగ్గుతున్న పరిస్థితి చూస్తున్నాం. వీరి మీద ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించి సెంట్రల్ గవర్నమెంట్ తోటి నేను మాట్లాడి ఇది ఎట్లాగా రిజాల్వ్ చేయాలన్నది దానికి ఒక ప్రణాళిక ద్వారా వాటికి నేను సదుపాయం చేయడానికి నేను రెడీ అవుతున్నాను. ఎందుకంటే అమాయకమైన గిరిజన ప్రజలను మోసం చేసి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు అక్కడ కింగ్ పిన్స్గా ఉన్నవాళ్ళు రాజకీయంగా ఉండొచ్చు, రాజకీయంగా లేకుండా రాజకీయం మేనేజ్ చేసుకుని వచ్చి ఉండొచ్చు. సో అట్లాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా నా మేనిఫెస్టోలో 5వది మహిళా సాధికారత. ప్రధానమంత్రి గారికి ఆదివాసీలు మహిళలు 2 కళ్ళు. సో ఆదివాసీ మహిళల్లో చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. ఇప్పుడు 2 లక్షల నుంచి మనకి 20 లక్షల వరకు డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రైజ్ చేయడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్ కూడా ఈరోజు 20 లక్షలకి పెంపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో మహిళలను వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, అలాగే నెక్స్ట్ టర్మ్కి 33% మహిళా బిల్ కూడా వచ్చింది. కాబట్టి మీరు చెప్పారు మీ మీద కూడా అవతల వైపు మహిళనే నించోబెట్టారు వైసీపీ కూడా. సో డాక్టర్ని తీసుకొచ్చారు, ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ. సో ఆవిడికన్నా మీకు భిన్నం ఏంటి, మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? అసలు వాళ్ళు ఏమంటారంటే మాకు సామాజిక వర్గం కలిసి వస్తుంది, పార్టీ కలిసి వస్తుంది, సో మాకు ఆ స్ట్రెంత్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇంకేమన్నా చెప్తారా? ఆ 2 కాకుండా స్ట్రెంత్ అనడానికి నాకు స్ట్రెంత్ ఏంటో నేను చెప్తాను. నాకున్న అనుభవం, రాజకీయ అనుభవం. పర్వతం లాంటి బీజేపీ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక్క ట్రైబల్ గిరిజన కాన్స్టిట్యున్సీ అరకు. సో అరకు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీ ఫండింగ్ ద్వారా, అంటే నేషనల్ ఫండ్ ద్వారానే జరగాలి. షెడ్యూల్డ్ 5 ఏరియాలో డెవలప్మెంట్ అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం పర్వతం లాంటి బీజేపీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. కూటమి నా బలం, అట్ ద సేమ్ టైం బీజేపీ నా బలం, అనుభవం నా బలం, బ్యూరోక్రసీలో నేను ఆల్రెడీ ఆఫీసర్గా చేశాను, నాలెడ్జ్ ఉండడం నా బలం. ఒక ఎంపీగా ఎవరన్నా ఎన్నికైతే 5 సంవత్సరాలు అసలు ఎలా చేయాలన్న దాని మీద కూడా ముందు అవగాహన ఏర్పడదు. అలాంటిది కంప్లీట్గా అవగాహన ఉండడం, కేంద్ర పెద్దల ఆశీర్వచనం నాకు ఉండడం, నాకు సామాజిక వర్గం ఉన్నది. మీరు ప్రత్యేకంగా టీంని తెప్పించుకొని అక్కడ పని చేస్తున్నారంటే అసలు ఏజెన్సీలో పట్టు ఉందా లేదని. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా కొంత మీకు ఏదో పని చేస్తుంది అనేది ఇది నడుస్తుంది. అసలు నిజమా? అందరూ ప్రయత్నం చేస్తున్నారండి. అందరూ ఒక బలం రావాలంటే పిడికెలు బిగలాలి. అట్లాగా ఒక పిడికెల్లాగా చాలా మంది, కొన్ని వేల మంది నాకు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నారు, ఒక టీం లాగా పనిచేస్తున్నారు. నా బలం అంతా కూడా నా కార్యకర్తలు, నా బలం అంతా కూడా నన్ను ప్రేమించే ప్రజలు బేసికల్లీ. సో సామాజిక వర్గం కన్నా అన్ని సామాజిక వర్గాల నుంచి నాకు బలం ఉంది. ఒక సామాజిక వర్గమే కాదు, నా వాల్మీకి కమ్యూనిటీ నాకు వెనక నిలబడుతుంది. ఎందుకంటే వాల్మీకుల నుంచి వచ్చిన అమ్మాయి కూడా వాళ్ళ మామగారి మీద ఎంత వ్యతిరేకత ఉందో వాల్మీకుల్లో వాళ్ళకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మొన్న అమ్మాయి పాపం మాట్లాడుతూ కొత్తపల్లి గీత గారు ఎవరో కూడా నాకు తెలియదు అంది. సో అది రాజకీయ పరిజ్ఞానం కూడా ఉన్నట్లేదు ఆ అమ్మాయికి. సో గుడ్, నాకైతే ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. బికాజ్ యంగ్స్టర్ రాజకీయాల్లోకి రావడం చాలా శుభ పరిణామం. బట్ రాజకీయంగా కొంచెం పరిజ్ఞానం కూడా పెంచుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పార్టీలు ఎవరో మారారు అని ఏదో మాట్లాడడం జరిగింది. పార్టీ మారడం కాదు, అభిమానం దెబ్బతింటే రేపు పొద్దున్న అమ్మాయి మీద కూడా బురద జల్లితే అప్పుడు పార్టీ ఎట్లా ఉంటుంది, ఎవరేంటి అన్నది అర్థమవుతుంది. సో మీకు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో ఎన్నికల్లో మీ ప్రచారం ప్రాచుర్యం ముందు కొనసాగాలని, ఖచ్చితంగా గెలుపు తీసుకుని మీరు అడుగేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.